జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో నివాసం ఉండే ఏలేటి రమేష్ అనే యువకుడు దుబాయ్లో మంచి పని ఉందని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద నుండి దాదాపు 60-50 వేలు రూపాయలు వసూలు చేశాడని, మాలో కొంతమందికి టికెట్ బుక్ చేయించి దుబాయ్ పంపిస్తానని వీసా కాపులు ఇవ్వగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి ఇవి నకిలీ వీసాలు అని తేలడంతో మమ్మల్ని రిటర్న్ పంపారని బాధితులు తెలిపారు. నకిలీ వీసాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిన ఏజెంట్పై అధికారులు చర్యలు తీసుకొని మాకు సరైన న్యాయం చేయాలని దాదాపు 64 మంది బాధితులు కోరారు. జగిత్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా నుండి బాధితులు తరలివచ్చారు. నా పేరు ధర్మపతి శ్రీధర్. మేము మెట్పల్లి దగ్గర వైఎస్ఆర్ కాలనీ ఉంటాం. రమేష్ అన్న వ్యక్తి మా ఇంటి పది ఇల్లు. నేను గ్యాస్ సప్లై చేసుకున్న బతుకున్నాను. లేబర్ బాయ్ నేను మెట్పల్లి గ్యాస్ ఏజెన్సీ. అయితే మనిషి దుబాయ్కి పొజిషన్ చేసి ఇట్లా కంపెనీలో ఉన్నా ఇట్లా ఫోర్మెని నువ్వు ఆడ అంతే ఆర్డర్ పని చేస్తున్నావు కదా, ఇది కష్టం నీకు ఇంత జీతం ఉంటుంది, మంచి బతకచ్చు అనేది ఒక చెప్పిండు. నాకు కూడా కొద్ది ఆశ లేదు. ఎంత కష్టపడ్డ సిలిండర్ మోస్తే బంగ్లాదేశ్కి దిగినా కూడా నాకు ఇంత జీతం మిగులుతుంది, అటు పోతే బాగుపడతా వచ్చేస్తానని చెప్పి నేను కూడా నమ్మి ఆ వ్యక్తి మాకు మోసపోయిన అతను నాకు కంపెనీ లెటర్ పంపించింది, చూసినాము. చెక్ చేసి తర్వాత కంపెనీ ఆన్లైన్ చెక్ చేసి చూసినాం. కంపెనీ డీటెయిల్స్ బరాబర్ ఉంది. అక్కడ ఉన్న దుబాయ్లో ఉన్న మా క్యాండిడేట్స్ కూడా ఫోన్ చేస్తే కంపెనీ మంచిగా అని చెప్పారు. తర్వాత వీసా పంపిన తర్వాత 4వ తారీఖు డేట్ నాడు పోవాలని చెప్పింది. ఎన్ని పైసలు కట్టారు? డబ్బులు ఎన్ని కట్టారు? డబ్బులు అన్న మాకు వీసా 30,000 ఇచ్చినాం. చెరి ఇద్దరు కలిసి 30,000 ఇచ్చినాం. మా తమ్ముడు అన్నాడు అందరికి 60,000 తీసుకుంటున్నాం, మీరు 30 ఇవ్వమని చెప్పి అన్నాడు. 30,000 ఇచ్చినాం. నేను 29 ఇచ్చినాను. 29 ఇస్తే కూడా ఓకే పర్లేదు అని చెప్పి అన్నాడు. పోయినాక కూడా కట్ చేసుకుంటా అన్నాడు. ఈ పైసలు ఇచ్చిన విషయం కూడా మా ఇంట్లో లేదు అన్న. అంతే మొత్తం ఫ్రీ అని చెప్పిన నేను ఇంకా మునిగిపోయినా. తర్వాత 4 తారీఖు క్యాన్సిల్ అయింది. ఇట్లా కంపెనీ ఇట్లా ఫ్రీ వీసా పంపిస్తుంది 10 తారీఖు అని చెప్పాడు. 10 తారీఖు అయిన తర్వాత కంపెనీ ఫ్రీ వీసా పంపిస్తుంది. ఆఖరి సంగతి అయిపోయాక 4 అని చెప్పిండు. అట్లా వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత సంగతి అన్న ఏమై అంటే మీ కంపెనీ మాకు అది ఇష్యూ చేసింది, మీరే ఫ్లైట్ టికెట్ కట్టుకుని పోవాలి అది చెప్పిండు అన్న. మరి అంతా ఎన్ని రోజుల కింద చెప్పిండు అన్న ఈ మాట? ఎన్ని రోజుల కింద చెప్పిండు మాట? మాకు సంక్రాంతి జస్ట్ ఒక 7 days ఉందని చెప్పిండు అన్న. అంతా ఎటు కొడుతుందన్న, ఈ వీసా వచ్చి నెల దాటిపోతుంది, ఏవి కంపెనీ వారం 10 రోజులు తీసుకుంటుంది, నాకు ఇట్లా కొడుతున్నా రానంటే నేను కంపెనీకి పైసలు కట్టినా రాకుంటే ₹1,00,000 ఇవ్వాలా అని ఒక భయం లెక్క పెట్టిండు. నేను అనుకున్నా ఎవరెవరు పేర్లు? రమేష్ మాత్రం చెప్పిండు. నాకు మా తమ్ముడికి ఇద్దరం ఉన్నాం. రమేష్ సర్పంచ్ అయితే వాళ్ళ మార్నింగ్ కూడా ఫోన్ చేసి రాకపోతే ₹1,00,000 కట్టాలా వీసా తరపున అని చెప్పి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ దాకా పోయిరా? నేను ఎయిర్పోర్ట్ దాకా పోయినా అన్న. ఎయిర్పోర్ట్కి బోడీ పాస్కి నేను రిటర్న్ పంపించారు వీసా రాకుండా చెప్పి. నాతో పాటు 10 మంది వచ్చారు. 10 మంది నాతో రిటర్న్ వచ్చేసారు. ఇద్దరు వేరు. ఆ రోజు కూడా ఆపేసారు ఫేక్ వీసాలు అని చెప్పి. దుబాయ్ నుంచి ఉంటే మళ్ళీ నేను మంచిగా పని చేసుకున్నా అంటే నాకు తినే అన్న రాయేసిండు. నన్ను నడి రోడ్డు పరిస్థితి అయిపోయింది. పరిస్థితి చెప్పు. నా పేరు రాకేష్, మరి ఖానాపూర్ దగ్గర ఎలగడప. విజువల్ ఇస్తారని చెప్పేసి మనిషికి 50,000 రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్కరి దగ్గర. టికెట్లు అన్నీ మళ్ళీ అలాగే చేసుకోమని చెప్పేసారు. అది కూడా డబ్బులు ఇచ్చేసినాము. చేసిన తర్వాత నాతో నిన్నటి వరకు కాంటాక్ట్ ఉన్నాడు. నేను డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఉండి ఇగస్తున్నా అని చెప్పేసి ఎవరికి కూడా ఆన్సర్ ఇయ్యాక ఇతను ఎక్కడో తప్పించుకొని తిరుగుతుండే. వీళ్ళందరూ నా తరపు నుంచి ఒక 12-13 మంది ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరికీ ఏం సమాధానం ఒక్కొక్కరికి ఎంత ఇచ్చింది? ఒక్కొక్కరికి 50,000 రూపాయలు. మా అన్న తరపున ఆయన రమేష్ అనే వ్యక్తి తెలుసు. ఆయనతో ఇట్లా ఫ్రీ వీసాలు ఉన్నాయి, ఇంత అందరూ ₹1,00,000 2,00,000 తీసుకుంటారు, నాకు ఓన్లీ 30,000 అన్నాడు.
అయినా కానీ 29,000 ఇచ్చిన. సరే ఓకే అక్కడ అయినాక కూడా కట్ చేసుకుంటాను. మొత్తం ఎంత అని చెప్పిండు? మొత్తం 60,000 ఇవ్వమన్నాడు. అక్కడికి పోయినాక 30,000 ఇస్తా అన్న. ఇక్కడ 29,000 చేతిలో పెట్టిన. అయిన తర్వాత కూడా ఫ్రీ టికెట్ అని చెప్పి కొన్ని రోజులు ఆపిండు. ఇప్పుడు దాదాపు నెల అవుతుంది. ఫ్రీ టికెట్ అని ఆపిండు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, కంపెనీ టికెట్లు ఎత్తలేదు, మీరే కట్టుకొని రావాలన్నాడు. మళ్ళీ అయినా కానీ టికెట్లకు పోతే టికెట్ కాడ ఏమన్నాడు అంటే ఆ బోర్డింగ్ పాస్ జరగాలి, అవి జరగాలి, అవిటికి 4,000 కట్టమన్నాడు. అవిటికి 4,000 కట్టిన. అది అయిపోయిన తర్వాత టికెట్ ఓకే అయింది. టికెట్ ఎక్కిన తర్వాత నాతోటి పోయేటోళ్ళు ముందడ వేరు, ఒక 2 రోజుల ముందడ వేరు. వాళ్ళ ఫేక్ అని వచ్చిన తర్వాత వెంటనే ఆయనకు ఫోన్ చేస్తే ఇక అవి ఏం కాదు, వీసాలు సబ్మిట్ చేయలేను, నేను సబ్మిట్ చేసినాక మళ్ళీ ఊరు అని చెప్పి ఇలా ఫోన్ చేసి ఏమంటున్నారు, సబ్మిట్ చేసినా ఇలా టికెట్లు బుక్ చేసుకోండి అని చెప్పి ఇలా ఇక్కడ ఎస్ఐసార్కి వచ్చి కంప్లైంట్ చేసినాము. ఇంటికి పోయినాం. ఇంటికి పోతే ఆయన లేడు. ఎస్ఐసార్ మెడికల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐసార్ ట్రాక్ చేసి ఆయనను పట్టుకొని వచ్చిండు. మా వీసాలు కూడా అయిపోయి ఫేక్ వీసాల మీద 29,000 కట్టిన. టికెట్ నేనే వేసుకున్నా. మళ్ళీ అంటుండు నాకు ఫోన్ చేసి మళ్ళీ మీరు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి ఇప్పుడు కూడా ఫోన్ చేసి నేను రికార్డ్ చేసుకున్నా. వీడియో ఆడియో కాల్ కూడా రికార్డ్ చేసుకున్నా. ఎస్ఐసార్ చర్య స్కామ్ పెద్ద స్కామ్. కష్టం